మరి ఇక్కడ కూర్చున్న ప్రేమైన సంఘానికి కూడా వందనాలు. కాబట్టి పాస్టర్ గారికి పాస్తమ్మ గారికి వందనాలు. కాబట్టి మరి నాకు తెలిసిన వారికి చెప్తాను, 2 మాటలు, ఎక్కువగా చెప్పను. మరి మాటలు మీ అందరూ కూడా బాగా వినాలి. కాబట్టి మా అమ్మ రాహేలమ్మ, మా అమ్మ పెద్ద ఇప్పుడు నయ్యాయని ఆమె చిన్న ఆమె ఎందుకు మళ్ళీ ఇంకొక ఆయన కృపమ్మ, ముగ్గురు కలిసి అక్క జిల్లాలు ఇద్దరు ముగ్గురు. కాబట్టి అయితే ఫస్ట్ నమ్మింది మా అమ్మే, దేవుని నమ్మింది. ఆ తర్వాత ఆమె రాహేలమ్మ వీళ్ళని నడిపించింది అనమాట. ఎవరు? రాహేలమ్మ నడిపించింది ముందు నయామిని. నయామి నడిచిన తర్వాత మళ్ళీ కృపమ్మ నడిచింది. అట్లాగా మరి ఒకరికొకరికి కలిసి చేసుకుంటా ఉన్నారు. దేవుని చిత్తంలో అందరూ రక్షణ పొందారు. కాబట్టి నాకు నా ద్వారా ఉండే మా అమ్మ ఉండి, అయ్యా మా అమ్మ పోయి ఉపవాసాలతో ప్రార్థన చేసి నన్ను నడిపించింది. నన్ను నడిపించిన తర్వాత నాకు 2 బిడ్డలు. ఆ పిల్లడు ఇంకొక అమ్మాయి కూడా ఉంచిందో రాలో తెలియదు. రెబ్బకమ్మ ఒకటి, ఆయన యోహాను, వాళ్ళిద్దరూ నాకు 2 బిడ్డలు పుట్టారు. బిడ్డలకి మళ్ళీ బిడ్డలు పుట్టారు. అందరూ దేవుళ్ళనే ఉన్నారు. అయితే అందరూ నడిపించి మా అమ్మ చనిపోయింది. చనిపోయిన తర్వాత నాకు అప్పచెప్పింది, అయ్యా నేను చనిపోతున్నాను కాబట్టి దేవుడు నా పిలుపు నాకు వచ్చిన కాబట్టి నేను వెళ్తున్నాను. కాబట్టి ఏడించి నువ్వు పిల్లల్ని నడిపించుకుంటూ నువ్వే ఉండాలయ్యా. మరి ఏరు మార్గమలిగా పాగొద్దు, లోకమలి పడగొద్దయ్యా, లోకాచులకి ఆశించగొద్దయ్యా అని చెప్పి నేను ఎంతో ఆశతో. మీరు నమ్మరో తెలియదు కానీ 12 దేయాలు పెట్టినాయి నాకైతే. అప్పుడు ఈ మందిరంలోకి తీసుకొచ్చారు. ఈ మందిరంలోకి తీసుకొచ్చి 4 రోజులు పెట్టారు. 4 రోజులు ఈ లయమైన ఆమె ఈ 4 రోజులు నాకు కూడా చేరి నాకు దేవుడి మాటలు చెప్పటం కానీ చేయటం కానీ అన్నీ చేసింది. నాకు బలపరిచింది ఆమె ఎక్కువగా నన్ను ఈ మందిరంలో. మళ్ళా కొన్ని వాళ్ళందరూ కూడా ఉన్నారు దాంట్లో, వాళ్ళు ఫీల్ అవుతారేమో, అందరూ ఉన్నారు, అందరూ ప్రార్థన చేశారు నా కోసం. అప్పుడు ఆ లయేమి నన్ను ఎంతగో బలపరిచి స్థిరపరిచింది. ఇప్పుడు ఇట్లా ఉన్నానంటే ఆమె కారణం ఎక్కువగా. ఎందుకంటే చెప్పుకోవాలా, ఆమె భూమి మీద లేదు, ఈ లోకాన్ని వదిలేసి పరలోక రాజ్యానికి వెళ్ళిపోయింది. కాబట్టి ఆమె చేసిన ఆమెకు మా పాస్టర్ ఎలాగ పెట్టాడో తెలియదు కానీ నాకు బోయేజని పెట్టాడు. ఆమెకు ఒక పక్క కొడుకు వరుస అవుతాను, ఒక పక్క అల్లుడు వరుస అవుతాను బైబిల్ లెక్కలో. దాన్ని బట్టి ఈ లయమి మమ్మల్ని ఎంతగో